నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించే ఆటగాళ్లు ఎందరో ఉంటారు. కానీ అభిమానుల గుండెల్లో ఎప్పటికే నిలిచిపోయే జెంటిల్‌మెన్‌లు మాత్రం చాలా అరుదు. ఇలాంటి అరుదైన క్రికెటర్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒకరు. తాజాగా ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో పరుగులు, మైలురాళ్లు అధిరోహించిన కేన్ మామ కేవలం రికార్డుల వల్ల మాత్రమే కాదు, మైదానంలో చూపించిన సంస్కారం, ఓటమిని హుందాగా స్వీకరించే తత్వం, ప్రత్యర్థుల పట్ల చూపిన గౌరవం వల్లే కోట్లాది మంది అభిమానులకు అత్యంత ఇష్టమైన ఆటగాడిగా నిలిచాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన రిటైర్మెంట్ వార్తతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్, అలాగే ఎన్నో కీలక మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలుపు అంచుల వరకు వెళ్లి ఓడిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఓటమి తర్వాత కేన్ విలియమ్సన్ ముఖంలో కనిపించే ఆ చిన్న చిరునవ్వు నిజానికి నవ్వు కాదు. గుండెల్లో దాగి ఉన్న బాధను ప్రపంచానికి తెలియనివ్వకుండా ధరించిన ఒక మౌన ముసుగు. చాలా మంది ఆటగాళ్లు ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటారు, ఆవేశం ప్రదర్శిస్తారు, లేదా నిరాశతో మైదానం విడిచిపెడతారు. కానీ కేన్ మాత్రం తన బాధను తనలోనే దాచుకొని పెదవులపై చిరునవ్వుతో ప్రత్యర్థి జట్టుకు అభినందనలు తెలిపేవాడు. అందుకే అభిమానులు నేడు ఆయన ఫోటోలను షేర్ చేస్తూ ఈ నవ్వు వెనుక నిశ్శబ్దం మనకు జీవిత పాఠాలను నేర్పుతుంది అని భావోద్వేగంగా పోస్టులు చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన, వివాదాస్పదమైన 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ను ఎవరూ మర్చిపోలేరు. బౌండరీల కౌంట్ నియమం కారణంగా న్యూజిలాండ్ చేతిలో ఉన్న ప్రపంచ కప్ చేజారిపోయింది. ఆ పరిస్థితిలో ఏ ఆటగాడైనా కుప్పకూలిపోయేవాడు, లేదా ఆగ్రహంతో స్పందించేవాడు. కానీ కేన్ విలియమ్సన్ మాత్రం ఎలాంటి అసహనం ప్రదర్శించకుండా చిరునవ్వుతో ప్రత్యర్థులను అభినందించాడు. ఆ ఒక్క క్షణంలోనే అతను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండెలను గెలుచుకున్నాడు. ఆటలోనే కాదు, ప్రవర్తనలోనూ క్రికెట్ అనేది జెంటిల్‌మ్యాన్ గేమ్ అని తన జీవన విధానంతో నిరూపించాడు. నాయకుడిగా కూడా అతని ప్రయాణం అసాధారణం. గెలిచినప్పుడు జట్టు మొత్తం కృషిని ముందుకు తెచ్చేవాడు. ఓడినప్పుడు బాధ్యతను తన భుజాలపై వేసుకునేవాడు. సహచర ఆటగాళ్లను ఎప్పుడూ విమర్శించకుండా వారికి అండగా నిలిచేవాడు. అందుకే అతని నాయకత్వంలో న్యూజిలాండ్ ప్రపంచ క్రికెట్లో అత్యంత గౌరవనీయమైన జట్టుగా ఎదిగింది. బ్యాటర్ గా అతని టెక్నిక్, సహనం, టైమింగ్ ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా పరీక్షించాయి. పరిస్థితికి అనుగుణంగా ఇన్నింగ్స్ నిర్మించటం, జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యతాయుతంగా ఆడటం అతని ప్రత్యేకత. 2 సార్లు ప్రపంచ కప్ ఫైనల్స్ కు న్యూజిలాండ్ ను చేర్చిన ఘనతతో పాటు 2021లో భారత్ పై విజయం సాధించి తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని దేశానికి అందించాడు. దాదాపు 19,000కు పైగా అంతర్జాతీయ పరుగులు, 48 సెంచరీలు, ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లతో కివీస్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు. అయితే ఈ గణాంకాలన్నింటికంటే అతని వ్యక్తిత్వమే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. స్లెడ్జింగ్ కు ఎప్పుడూ దూరంగా ఉండడం, ప్రత్యర్థులను గౌరవించటం, అంపైర్ల నిర్ణయాలను హుందాగా అంగీకరించటం, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా వ్యవహరించటం అతన్ని నిజమైన స్పోర్ట్స్ మెన్ గా నిలబెట్టాయి. అందుకే ఆయనకు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కు ప్రతీక అనే గుర్తింపు వచ్చింది. ఈ రోజు ఆయన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆయన నేర్పిన క్రీడా స్ఫూర్తి, వినయం, ఓటమిని హుందాగా స్వీకరించే తత్వం తరతరాల క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇకపై న్యూజిలాండ్ మ్యాచ్ ఓడినప్పుడు ఆ బాధను దాచే ప్రశాంతమైన చిరునవ్వు మైదానంలో కనిపించకపోవచ్చు. కానీ క్రికెట్ అభిమానుల హృదయాల్లో మాత్రం కేన్ విలియమ్సన్ అనే పేరు, ఆ చిరునవ్వు, ఆ వ్యక్తిత్వం ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగానే నిలిచిపోతాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.